హలో అందరికీ. ఈరోజు రవ్వతో వడియాలు ఎలా పెట్టుకోవాలనే ప్రాసెస్ అంటే మేము చేసే పద్ధతిలో ఆ ప్రాసెస్ ఏంటి అనేది చెప్తానన్నమాట. రవ్వతోనే కాదు, రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యంతో కూడా మనం గ్రైండ్ చేసి కూడా వడియాలు ఈ ప్రాసెస్లో మనం పెట్టుకోవచ్చు. మేము ఎలా చేసామంటే, ఒక గ్లాసు రవ్వకి 7 గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అందులో నువ్వులు, జీలకర్ర, కాస్తంత ఓమ, కొంచెం సాల్టు, మరీ ఎక్కువ సాల్ట్ వేసుకుంటే తినలేము. అలా అని మరీ తక్కువగా కాకుండా మీకు తెలుస్తుంది కదా, మేము తీసుకునే క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది చూసి వేసుకోండి కొంచెం. మేము ఒకేసారి ఇట్లా 2 డేస్లో మొత్తం బల్క్గా ఇట్లా ఒకేసారి కట్టెల పొయ్యి మీద చేసి పెట్టేసుకుంటాం అన్నమాట. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా చేయాలి. ఇంకొంచెం మీకు చూపిస్తున్నాను కదా, దీనికంటే ఇంకొంచెం సేపు ఉడికించి చల్లరబెట్టేస్తే అది దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా కవర్ ఉంటుంది కదా, కవర్లో మరీ పల్చగా కాకుండా కొంచెం మందపాటి కవర్ తీసుకోవాలి. ఏదన్నా కాటన్ క్లాత్ అలా పెట్టుకుంటే రావు, ఓన్లీ కవర్లో మాత్రమే వస్తాయన్నమాట. ఎండిన తర్వాత కవర్లో మేము అందరం ఇట్లా కూర్చొని పెట్టుకుంటున్నాము. చూపిస్తున్నవి అయితే మేము నిన్న పెట్టినవి, కవర్లో ఉన్నవి అయితే మేము ఈరోజు పెట్టినవి అన్నమాట. అవి ఎండినే లేదా అని నేను కొంచెం చెక్ చేస్తున్నాను. మా దగ్గర కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి, వాటి నుంచి మేము కాపాడుకొని ఇట్లా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే వడియాలు మేము పెట్టేసుకున్నాము. అవి ఎలా వచ్చాయి టేస్ట్ అనేది నేను కొంచెం చూద్దామని వేయించాను కొన్ని వడియాలు. టేస్ట్ మాత్రం భలే వచ్చాయి. మీకు కూడా ఈ ప్రాసెస్ కనుక చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్ అనేది సక్సెస్ అయితే ఇంకా మీకు వేరే వాటితో కూడా ఎలా చేయాలి అని కూడా నేను వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్ అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇదేముందిలే, ఇది మాకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళ కోసం కాదు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి.